మీరు ఇప్పుడు నాకు తెలిసి జూలైలో లాంచ్ అంటున్నారు కదా. సో లాంచ్ అయిన వెంటనే రద్దీ అయితే విపరీతంగా పెరుగుతుంది ఈ ప్రాజెక్ట్కి. పక్కా. ఎందుకంటే బస్ స్టాండ్ పక్కనే, అన్ని పక్కనే. మీరు అన్నట్టుగా కూతవేటు దూరంలో స్వామివారు. నాకైతే ఎంత ఆనందం వేసిందంటే చూస్తుంటే ఆ స్వర్ణ గోపం ఇట్లా దగదగలాడుతూ కనబడుతుంది. అమ్మా అనుకున్నది అది చూడ అద్భుతం నిజంగా. సో మరి ఈ రేంజ్లో తాకిడి పెరిగిందంటే మీరు ఎట్లాగో రేట్లు పెంచుతారు ఇక్కడ వచ్చే వాళ్ళకి. మరి అదే పద్ధతిలో ఇప్పుడు ఇక్కడ కొనుక్కునే వాళ్ళకి కూడా వెంటనే పెంచుతారా? లేదండి, ఎవ్రీ 5 years ఒకసారి మాత్రమే రెంటల్ డీడ్ అనేది, ఓకే, ఎన్హాన్స్ అనేది, రెంటల్ ఎన్హాన్స్మెంట్ అనేది జరుగుతుంది. ఓకే, 5 years ఒకసారి, 5 years ఒకసారి మాత్రం పెరుగుతుంటుంది. ఓకే, రైట్. ఇంకా ఇటు చుట్టుపక్కల చూసుకుంటే అంటే ఏరియా దాన్ని చూసుకుంటే ఇది ఒక స్పిరిచువల్ ఇన్వెస్ట్మెంట్ లాగా చూడొచ్చేమో. పక్కనే జైన్ టెంపుల్ ఉంది, అటు పక్కనే స్వర్ణగిరి టెంపుల్ ఉంది, ఇక్కడ చూస్తే ఇది. సో వీటన్నిటికి మధ్యలో ఒక స్పిరిచువల్ ఇన్వెస్ట్మెంట్ అనుకోవచ్చు అది. అవునండి, ఇది శ్రీనివాస్ గారు మీరు అన్నది గుడ్ క్వశ్చన్. ఇది స్పిరిచువల్ హబ్బే. ఎందుకంటే మనకు పక్కనే జైన్ టెంపుల్ ఉంది. ఆ జైన్ టెంపుల్ వచ్చేసి మీకు ఇండియాలోనే టాప్ 10 జైన్ టెంపుల్స్లో అదొకటి. అవును, చిన్న టెంపుల్ కాదు, అవును, నిన్న మొన్న కట్టింది కాదు, దానికి ఘన చరిత్ర ఉన్న జైన్ టెంపుల్. నెక్స్ట్ వచ్చేసి మీకు బ్రహ్మాండంగా ఇప్పుడు కొత్తగా నిన్న మొన్నటి నుంచి బాగా వెలుగొందింది స్వర్ణగిరి. అవును, దానికి ఎంత బ్రహ్మాండమైన పేరు వచ్చింది, అద్భుతం. వెంకటేశ్వర స్వామి గారు ఎంత అద్భుతంగా ఉన్నారంటే మీకు తెలిసిన విషయం. రెండోది యాదాద్రి గురించి యాజ్ యూజువల్ గా అందరికి తెలిసిన విషయం. ఇదేంటంటే మనకు ఒక ఇంకా పక్కన చెరియాల కుమ్రవెల్లి మల్లికార్జున స్వామి వారు ఇక్కడే ఉన్నారు కాబట్టి ఇది ఒక స్పిరిచువల్ హబ్ గా తీసుకోవచ్చు. అవును, సూపర్ సార్. ఇది బైబ్యాక్ ఆఫర్ ఏమన్నా ఉంటుందా? బైబ్యాక్ దీంట్లో ఎలాంటి బైబ్యాక్ ఆఫర్ లేదండి. ఓకే, బైబ్యాక్. సో రీసేల్ చేయాలనుకున్నప్పుడు మీ సపోర్ట్ ఉంటుందా? పక్కా కంపెనీ సపోర్ట్ ఉంటుందండి. మీరు సొంతగా ఎవరైనా తీసుకున్న వాళ్ళ బంధువులకో, మిత్రులకో, తెలిసిన వాళ్ళకో తీసుకోవచ్చు. కంపెనీ నుంచి ఎట్లాంటి ఇన్వెస్ట్ తీసుకోవాల్సిన పని లేదు. వాళ్ళు బ్రహ్మాండంగా ఇంకెవరికైనా ఇవ్వచ్చు. లేని పక్షంలో కంపెనీకి చెప్తే కంపెనీ కూడా వాళ్ళకి రీసేల్లో సహకరిస్తారు. ఓకే, సో మీకు ఒప్ప చెప్పేసి కొంచెం అమ్మి పెట్టండి సార్ అంటే మీరు అమ్మి పెడతారు. సూపర్. ఎందుకంటే ఎన్ఆర్ఐలకు ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు దీనిలో ఎన్ఆర్ఐలు కనుక ఇన్వెస్ట్ ఎందుకంటే శ్రీనివాస్ గారు చిన్న టెక్నిక్ చెప్తాను. మన హోటల్కి పర్ డే వచ్చేసి 2000 మంది వస్తారండి. అవును, మన లాబీలో కనుక సోన్సో ఇప్పుడు శ్రీనివాస్ మీరే ఒక 101 అని చెప్పేసి ఒక నెంబర్ 500 SFT తీసుకున్నారు, దాన్ని అమ్మాలనుకుంటే కనుక మన లాబీలో కనుక 101 కనుక పెడితే ఇమీడియట్ గా డైలీ 2000 మంది వస్తారంటే మీకు చెప్పండి విత్ ఇన్ వీక్ డేస్ మీకు సెటిల్ అయిపోతుంది. సూపర్. యా. సో ఎన్ఆర్ఐలకి ఏమన్నా స్పెషల్ ఫెసిలిటీస్ అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? ఏం లేవండి, ఏం లేవు. అందరు కూడా కామన్ పీపుల్ అయినా ఎన్ఆర్ఐ పీపుల్ అయినా ఒకటే. కాబట్టి ఏంటంటే ఎవరికి మెయింటెనెన్స్ హెడేక్ అనేది లేదు, టెనెంట్ హెడేక్ లేదు. అంటే ఎన్ఆర్ఐలకి 100% ఇది మంచి ప్రాజెక్ట్ కింద లెక్క. ఎందుకంటే ఇవాళ ఒక ప్రాపర్టీ ఇక్కడ కొంటారు, రెంట్కి ఇస్తే పర్ మంత్ రెంట్ కలెక్ట్ చేసుకోవడం అనుకోండి, తర్వాత రిపేరింగ్స్ అనుకోండి, మెయింటెనెన్స్ అనుకోండి, ఇవన్నీ ఇబ్బందికరంగా. ఇదే ఎన్ఆర్ఐ కనుక మన దగ్గర కనుక తీసుకుంటే, అందుకే ఎన్ఆర్ఐలు చాలా మంది పర్చేజ్ చేసినారు మన దగ్గర. రీజన్ ఏమి, మనకు టెనెంట్ హెడేక్ లేదు, మేమే పర్ మంత్ రెంట్ ఇస్తా ఉన్నాం. అంతే కదా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ జరిగే ప్రతి చిన్న ఏవి మెయింటెనెన్స్ అనుకోండి, డ్యామేజ్ అనుకోండి, రిపేరింగ్స్ అనుకోండి, ప్రతిది కూడా కంపెనీ చేస్తా ఉన్నది. ఓకే, ఎన్ఆర్ఐస్ మాత్రం ఇది సూపర్ డూపర్ ప్రాజెక్ట్ అండి. సూపర్. రైట్. RRR అడ్వాంటేజ్ అని కూడా చెప్తున్నారు. ఎక్కడి నుంచి వస్తుంది? RRR వచ్చిన తర్వాత దీని ముఖ చిత్రం ఎట్లా మారుతుంది అసలు? RRR అనేది శ్రీనివాస్ గారు, RRR అనేది నాట్ ఓన్లీ యాదాద్రి మన ప్రాజెక్ట్కే కాకుండా ఒక హైదరాబాద్కే తలమానికం. ఎందుకంటే RRR అనేది ఇండియాలో ఏ సిటీకి కూడా ఇట్లాంటి అవకాశం లేదు. ఇది ఒక మన హైదరాబాద్కి, తెలంగాణకి ఇది ఒక RRR అనేది ఒక మణిహారం అండి. ఇది కూడా ఇది రావడం వల్ల మనకు హార్డ్లీ ఒక 5 kilometers లోపే మనకు RRR కనెక్టివిటీ ఉంది కాబట్టి అన్ని విధాలుగా చాలా అడ్వాంటేజ్ గా ఉంటుంది. 5 kilometers అంతే, బిలో 5 kilometers. మామూలుగా ఉండదు ఇంకా. సో భువనగిరి ఫోర్ట్ కానీ, బస్వాపూర్ రిజర్వాయర్ కానీ ఇవన్నీ కూడా చాలా దగ్గర ఉన్నాయి కదా. చాలా దగ్గర. సో టూరిస్ట్ హబ్ కూడా అవ్వచ్చు కదా. టూరిస్ట్ హబ్ ఆల్రెడీ టూరిస్ట్ హబ్ అయిందండి. అంటే పిలిగ్రిమ్స్కే కాకుండా పక్కనే బసవాపూర్ రిజర్వాయర్ ఉంది 11 TMC తో, చాలా పెద్ద ఎత్తున వాటర్ పాండ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మీకు భువనగిరి ఫోర్ట్ గురించి తెలిసిందే. సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసి భువనగిరి ఫోర్ట్ కానీ, తర్వాత యాదాద్రి టెంపుల్ కానీ రోప్ వే కూడా శాంక్షన్ చేయడం జరిగింది. స్టేట్ గవర్నమెంట్ కాదు, సెంట్రల్ గవర్నమెంట్. ఆల్రెడీ DPRs అన్ని కూడా, టెండర్స్ అన్ని ఫైనల్ అయినాయి. ఏ క్షణమైనా వర్క్ స్టార్ట్ అవుతుంది. అచ్చా. సో అంటే టెంపుల్ వ్యూ గురించి మాట్లాడితే నాకైతే కనబడింది. భక్తులకి రూమ్స్ నుంచి ఎట్లా కనిపిస్తుంది అంటే మీరు ఏమన్నా చెప్పగలరా? ఎట్లుంటుంది దానికి? మనకి డి బ్లాక్ అంటే ABCD అని 4 బ్లాకులు నిర్మిస్తా ఉన్నాం. అవును, GMR బృందావనంలో. మనం డి బ్లాక్ దగ్గర కనుక పక్కన నిలబడితే ఆటోమేటిక్గా స్వర్ణగోపురం అనుకోండి,
4 ప్రాకారాలు అనుకోండి, కింద నుంచి కూడా అద్భుతంగా కనపడతాయి. ఓకే. రూమ్స్ ఎన్ని ఫ్లోర్లు అండి ఇది? ఇది 5 ఫ్లోర్స్ అండి. 5 ఫ్లోర్స్. సో పైన ఏమన్నా టెర్రస్ లాంటిది ఇస్తున్నారా? అంటే టెర్రస్ ఉంది, అక్కడ కూడా ఏంటంటే ప్లానింగ్ ఉంది. ఓకే. రిమైనింగ్ యాక్టివిటీస్ గురించి ఫ్యూచర్ ప్లానింగ్. ఓకే. ఓకే. ప్రస్తుతానికి కనెక్టివిటీ అలా పెరుగుతుందా అండి హైదరాబాద్ నుంచి యాదాద్రికి? ఇంకా ఏమన్నా అంటే హైదరాబాద్ టు యాదాద్రి వచ్చేసి వరంగల్ నేషనల్ హైవేలో ఉంది, 4 లైన్ కనెక్టివిటీ ఉంది, మీకు తెలిసిందే. అవును. నెక్స్ట్ వచ్చేసి మనకు విజయవాడ ఢిల్లీ మెట్రో రైల్ కనెక్టివిటీ ఉంది. మనకి సికింద్రాబాద్ నుంచి వచ్చేసి ఎంఎంటీఎస్ ఓకే అప్ టు రాయగిరి ఎంఎంటీఎస్ కనెక్టివిటీ ఉంది. ఆల్రెడీ ఉంది. ఆల్రెడీ ఉంది. ఓకే. ఆల్రెడీ అంటే ఫ్యూచర్ లో వస్తా ఉంది. ఎంఎంటీఎస్ వస్తుంది. నెక్స్ట్ ఆల్రెడీ వర్క్స్ నడుస్తున్నాయి, ప్రోగ్రెస్ లో ఉన్నాయి వర్క్స్. ఓహో సూపర్. నెక్స్ట్ వచ్చేసి రెగ్యులర్ ట్రైన్స్ అన్ని కూడా మనకు రాయగిరి అనుకోండి, భువనగిరి అనుకోండి, ముందు వచ్చిన ఆలేరు అనుకోండి, ప్రతి చోట కూడా స్టాప్స్ ఉన్నాయి కదా శ్రీనివాస్ గారు. అవును. ఓకే. సో ఎంత టైం ఫెసిలిటీ ఉంది. ఓకే. ఎంత టైం పడుతుంది అంటే ఉదాహరణకి సిటీ నుంచి మనకి యాదాద్రి 1 అవర్ ప్రోగ్రామ్ అండి. అంతే అంతే. సూపర్. 1 అవర్ ప్రోగ్రామ్. ఓకే. 80% కంప్లీట్ అయింది 75 to 80% అంటున్నారు. మరి వీడియో రిలీజ్ అయ్యే లోపు ఉంటాయా ఫ్లాట్లు? ఫోన్ చేయగానే అయిపోయాయి సార్ అంటారా? లేదండి, కొన్ని అంటే మీ గురించి, ఎస్ మా ప్రేక్షకుల కోసం, మీ ప్రేక్షక మహాశయుల గురించి, మీ గురించి, ఎస్ మీ ఛానల్ గురించి కొన్ని యూనిట్లు, లిమిటెడ్ యూనిట్లు మేము రిజర్వ్ చేసి పెడతామండి. ఓకే. మీకు ఇక్కడ ఏదైతే నెంబర్ డిస్ప్లే అవుతున్నదో దాన్ని ఇమీడియట్గా మన టీవీ ప్రేక్షకుల మహాశయులు కనుక ఫోన్ చేస్తే ఇమీడియట్గా. సో మన ఛానల్ పేరు చెప్తే డిస్కౌంట్ ఇస్తారా? డిస్కౌంట్ అనేది ఎవరికి ఓకే. ఏదన్నా మాకు ఎక్స్ట్రా ఫెసిలిటీస్ మా ఛానల్ అంటే అట్లా ఏం లేదండి, మంచి ఉన్న దాంట్లో ది బెస్ట్ రూమ్స్ అనేది మనం ఇవ్వగలుగుతాం. ఓకే. మహీంద్రా ఫైనాన్స్, గృహం ఫైనాన్స్ ఇలాంటి చాలా ప్రైవేట్ బ్యాంక్స్ తో కూడా టైఅప్ అయినా. అవును, ఎన్బిఎఫ్సిస్ ఉన్నాయండి. ఇప్పుడు మనకి ఎస్బీఐ వచ్చేసి ఐటీ పీపుల్ కి, తర్వాత వచ్చేసి గవర్నమెంట్ పీపుల్ కి, లిమిటెడ్ కంపెనీస్ ఎంప్లాయీస్ కి లోన్ చేస్తుందండి. కానీ నిజంగా ఫైనాన్షియల్ ఇన్కమ్ ఉండి ఐటీఆర్స్ లేని వ్యక్తులు ఎంతో మంది ఉంటారు సొసైటీ, తెలియదు కదా. షాప్ వెండర్స్ అంటే వెజిటేబుల్ అమ్మే వాళ్ళు, టీ కోట్లు పెట్టుకునే వాళ్ళు, ఫ్రూట్స్ అమ్మే వాళ్ళకి మంచి ఇన్కమ్ ఉంటుంది. బట్ ఏంటంటే ఐటీఆర్స్ ఉండవు. వాళ్ళ గురించి మనకు మహీంద్రా ఫైనాన్స్, తర్వాత వచ్చేసి హిందూజా గ్రూప్, ఇవన్నీ కూడా ఏంటంటే ఐటీఆర్ లేని వాళ్ళు కూడా లోన్ చేస్తా ఉన్నాయి. ఆల్రెడీ చాలా మంది లోన్ తీసుకున్నారు. వెరీ గుడ్. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ అంటాం. చూసా ఈజీగా అయిపోద్దా? చాలా ఈజీగా. మీరు అన్నట్టుగా ఐటీఆర్ లేని వాళ్ళకి చాలా మందికి డౌట్ ఉంటుంది. ఇన్కమ్ ఉన్న పీపుల్ ఉంటారు బట్ ఐటీఆర్స్ ఉండవు. వాళ్ళకి మన ఈ కంపెనీస్ ఎన్బిఎఫ్సి బ్రహ్మాండంగా లోన్ చేస్తా ఉన్నాయి. వాళ్ళకు కూడా ఫెసిలిటీ ఉందండి. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా పెద్దగా ఏమి ఉండదు, బాగా రిలయబుల్ ప్రైసే ఉంటుంది. అవునా? ఎందుకంటే ఎస్బీఐ అనగానే అమ్మో 1,00,000 చూసుకుని మంచి సిబిల్ ఉన్న వాళ్ళకే ఇస్తారేమో, ఇట్లాంటి కొన్ని డౌట్స్ ఉంటాయి చాలా మందికి. సో ఏదో ఒక బ్యాంక్ ద్వారా వస్తే మాత్రం ఏదో ఒక బ్యాంక్ ద్వారా లోన్ ఇప్పిస్తారు, తీసుకోవచ్చు, ఖచ్చితంగా అయిపోతుంది. కంపెనీ హెల్ప్ చేసి పెడుతుందండి. సూపర్. కంపెనీ లోన్ ఇప్పిస్తుంది. ఓకే. ఓకే. సో కస్టమర్ సైట్ విజిట్ ఎట్లా సార్? ఎట్లా ప్లాన్ చేస్తారు? ఎట్లా రావచ్చు? మామూలుగా అంటే ఎనీ టైం రావచ్చు అండి. ఓకే. వీకెండ్స్ అయితే ఇంకా బాగుంటుంది. ఓకే. సాటర్డే సండే అయితే మేము అందరం కూడా అవైలబుల్ ఉంటాం సైట్. ఓకే. ఎవరైనా కస్టమర్ ఇక్కడ డిస్ప్లే మీద ఈ నెంబర్ ఫోన్ చేస్తే మనకి ఆఫీస్ నుంచి కోఆర్డినేట్ చేస్తారండి, ఎట్లా రావాలి ఏందనేది, అన్ని రకాల గైడెన్స్ ఉంటుంది.